హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే శాతాలు అయితే చేసుకోబోతున్నాం. దానికి కావాల్సినవి 1 కప్పు శనగపప్పు, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే 1 కప్పు బెల్లం తురుము వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటున్నాం. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా బెల్లం వేసుకొని ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగ పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు కొబ్బరి వేసుకొని అలాగే 4 యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాం. చూడండి, ఇలా ఈ వాటర్లోకి మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న తురుమునైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పానకం అయితే ఇలా రెడీ అయిపోతుంది. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నాం. దీనిలో ఒక 6 కప్స్ వాటర్ వేసుకుంటున్నాం. తర్వాత 1 కప్పు బియ్యపిండి తీసుకొని అలాగే ఒక 2 కప్పులు రాగి పిండిని కూడా తీసుకోవాలి. ఇది బాగా 2 మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాం. తర్వాత ఇది వాటర్ బాగా వేడైన తర్వాత ఈ పిండి మొత్తం ఇలా వాటర్లోకి అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్లోకి వేసుకుంటున్నాం. ఇప్పుడు బాగా ఇది ఉడికిన తర్వాత ఒక 30 మినిట్స్ బాగా ఉడకాలండి. ఇలా చూడండి, ఇలా రెడీ అవుతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు శాతాల రోల్ అయితే తీసుకుంటున్నాం. చూడండి, ఇది ఎంత ముద్దుగా ఉందో. దీనిలోకి తగినంత పిండిని పెట్టుకొని ఇది ఇలా శాతాలు ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు మా అమ్మాయి అయితే శాతాలు అయితే ఒత్తుతుందండి, ట్రై చేస్తుంది తను. చూడండి, ఇలా ప్లేట్ తీసుకొని ఇలా ఒత్తుకుంటున్నాం. ఇది చిన్నగా ఎంత ముద్దుగా వస్తున్నాయో శాతాలు. ఇప్పుడైతే శాతాలు రెడీ అయిపోయినాయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.